ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అన్నమయ్య సినిమాని ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తున్నారు, ఇంకెక్కువగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది సాధ్యం అవడానికి కారణమైన రాఘవేంద్రరావు గారు. అప్పుడు అన్నమయ్య తీసుకొచ్చి నాతో తీయటం మొదలైంది నాకు ఈ డివోషనల్ జర్నీ. ఇది ఒక సినిమా జర్నీయే కాదు, నాకు ఒక ఇంటర్నల్ జర్నీ కూడా జరిగింది అప్పటి నుంచి. అండ్ దానికి ముందుగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారికి. అండ్ నాకు తెలుసు రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ ఈ కథ ఆల్మోస్ట్ 3-4 years నుంచి కష్టపడుతున్నారు. 3-4 years నుంచి తయారు చేస్తూనే ఉన్నారు ఈ కథని. అండ్ ఇంత బాగా వచ్చింది, ఇంత ఇంట్రెస్టింగ్గా వచ్చింది, ఇంత ఎమోషనల్గా వచ్చిందంటే అది రాఘవేంద్రరావు గారును భార్గవి గారు కలిసి చేసిన కథ. ఆయన పడ్డ కష్టం, దాని మీద ఆయనకున్న నమ్మకం. అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మహేష్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్ట్, పక్కనున్న ప్రజ్ఞ, అందరికీ, అనుష్కకి, అండ్ కోర్స్ అందరికంటే ముందు కీరవాణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ పెద్దగా చెప్పేది లేదు. మొన్న లాస్ట్ 2 weeks నుంచి ఇంటర్వ్యూస్ చేసి బుర్ర వేడెక్కిపోయింది. అండ్ సినిమా అయిపోయింది ఆల్మోస్ట్, దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను. పెద్దగా చెప్పేదేం లేదు. అనేది ఈ సినిమా అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అమల నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. ఇంటికి వెళ్ళినగానే అంటే నన్ను ఆల్మోస్ట్ పట్టుకుని 1 గంట సేపు వదలలేదు, పక్కనే కూర్చుంది, వదలలేదు, చేయబట్టుకుంది, చూస్తానే ఉంది నన్ను. అండ్ అప్పుడు అర్థమైంది తన మనసులో ఎంతగా దగ్గరగా ఉన్నానో. దానికి థ్యాంక్ యూ అండి రాఘవేంద్రరావు గారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఐ లెర్న్డ్. మళ్ళీ ఇదేదో మేము ప్రేమించుకునే టైంలో, పెళ్లి చేసుకునే టైంలో చెప్పుకునేవాళ్ళం పక్కనే కూర్చుని, మళ్ళీ జరిగింది ఇది. చాలా హ్యాపీగా ఉంది అది. అండ్ ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు. మిత్రులందరూ అందరికీ నచ్చింది, చక్కటి రివ్యూస్ ఇచ్చారు అందరూ, అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరేమైనా క్వశ్చన్స్ అడిగితే వీఆర్ రెడీ టు ఆన్సర్. థ్యాంక్ యూ. తీసుకున్నారు, జేబులోంచి టిష్యూ పేపర్స్ చేసి చూపించారు, ఇన్ని తడిసిపోయి చూడు నాకు ఏడిపించేసావు అని. అండ్ రేపు మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కూడా పాల్గొంటున్నాను నేను మండే. ఆయనతో కూర్చుని ఇంకెక్కువ చెప్పుకుంటాం ఇక్కడ మాటలు. అది అంటే ఒకటి కళ్ళు ఉంటే చాలను. అంటే కళ్ళే కదా మెయిన్, మనిషికి కళ్ళే కదా మెయిన్. ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక బాధ కానీ అన్ని కళ్ళల్లోంచే వస్తాయి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అని నేనే ఒక సినిమాలో కూడా అన్నాను. బట్ ఇది ఏం జరిగిందంటే, దీన్ని ఎలా బయటికి రావడం, దీన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయడం, ఒక కళ్ళల్లో ఉన్న భావాల్ని రాఘవేంద్రరావుకి బాగా తెలుసు. అండ్ ఈ సినిమా జరుగుతుండగా అడిగాను నేను, సార్ ఈ సినిమాలో బాగా క్లోజ్ షాట్స్ పెడుతున్నారు, ఇంతకుముందు సినిమాల కన్నా ఏంటంటే ఒక చిన్న నవ్వు అనుకున్నారు. అండ్ ఇప్పుడు అర్థమైంది. టెక్నీషియన్గా అడుగుతున్నాము, పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారా? డెఫినెట్గా. అండ్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ మూవీకి పెద్ద ప్లస్ అవుతాయి. బికాస్ ఫస్ట్ సాంగ్